హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పన్నీర్, పాల పన్నీర్, బఠానీ వేసి బంగాళాదుంప వేసి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ అండి. చూసారా, ఇక్కడ బంగాళాదుంప, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నానండి. పచ్చిమిరకాయలు, టమాటా అన్నీ కట్ చేసుకుని ఉంచుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను, అంటే తగినంత వేసుకోండి. ముందుగా ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. పచ్చిమిరకాయలు చక్కగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చక్కగా కలియబెట్టాలండి. కొంచెం మగ్గిన తర్వాత అలాగే నేను బంగాళదుంప, టమాటా అయితే వేసుకున్నానండి. మొత్తం కలిపి చక్కగా మెత్తగా ఉడకాలండి. తర్వాత క్యాలీఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను. చక్కగా కలియబెట్టాలి. చక్కగా ఇవన్నీ మగ్గాలండి. మగ్గినప్పుడే చక్కగా టేస్టీగా ఉంటుంది తినడానికి. ఈ విధంగా వండుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. నా పూర్తి వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే నేను బఠానీలు ఉడకబెట్టుకుని ఉంచుకున్నానండి. ఫస్ట్ నానబెట్టుకున్నాను. వీటిల్లో అయితే కొంచెం ఉడకబెట్టుకున్నానండి బఠానీలు. ఈ బఠానీలు వేయటం వల్ల పన్నుకి తగిలి భలే టేస్ట్గా ఉంటుంది. రైస్లో తినేవచ్చు, అలాగే చపాతీలో తినొచ్చండి. అలాగే కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నాను నేను. ఈ సాల్ట్ వేయటం వల్ల క్యాలీఫ్లవరు, బంగాళాదుంప మెత్తగా చక్కగా ఉడుకుతాయండి. ఇప్పుడు చిన్న ప్లేన్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత చక్కగా మెల్లిగా మగ్గిద్దండి. చూసారా ఎలా మగ్గిందో. ఇప్పుడు పసుపు, అలాగే కారం అండి. కారంలో ధనియాలు మొత్తం అన్నీ కలిపేసి ఉంటాయి కాబట్టి కారం వేసుకుంటున్నాను. మీరు తినే దాన్ని బట్టి కారం ఎక్కువ వేసుకోండి, సరిపడా వేసుకోండి. నేనైతే చిన్న స్పూన్ కాబట్టి 3 వేసానండి. నాకైతే కారం సరిపోతుంది. చక్కగా కలియబెట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి తగినంత. ముక్కములిగే వరకు అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి క్యాలీఫ్లవర్ మెత్తగా వచ్చేస్తుంది, బంగాళదుంప కూడాను. చక్కగా మరి రొట్టెల్లో తినడానికి చక్కగా క్యాలీఫ్లవరు, అలాగే పన్నీరు ఇవన్నీ చక్కగా దొరుకుతాయండి తినడానికి. తగినంత వాటర్ వేసుకోండి. చూసారా ఎంతవరకు వేసాను వాటర్. ఇప్పుడు కూర మగ్గుతుంది కాబట్టి పన్నీర్ వేస్తానండి. ముందుగా కడుక్కుని నానబెట్టుకున్న పన్నీర్ అండి. భలే ఫ్రెష్గా ఉంది, చాలా గట్టిగా ఉంది, మాంసం ముక్కల్లాగా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మా వారికి మరీ ఇష్టము. నేనైతే ఉట్టు కూరే తినేస్తానండి. కప్పులు వేసుకుని నాకు అంత ఇష్టము పన్నీర్ కూర అంటే. ఈ 3 ఉంటే కనుక బఠానీ, బంగాళాదుంప, క్యాలీఫ్లవర్ ఇవి ఉంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఈ పన్నీర్తో భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి పన్నీరు. నేను కొంతవరకు వేసుకున్నానండి. చూసారు కదా, ఈ వాటర్ అంతా మగ్గిపోవాలి చక్కగాను. దగ్గరికి వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చిన తర్వాత తినడానికి భలే టేస్ట్గా ఉంటుందండి. అయితే చిన్నగా మగ్గనిద్దాం. సరే, వాటర్ అనేది పోయింది, చక్కగా మగ్గింది. ఇంకా వాటర్ పోసి కొంచెం ఉంటే అయిపోతుంది. చూసారా, ఆయిల్ అనేది ఇలా పక్కకు వచ్చేస్తుంది కాబట్టి వాటర్ పోయింది. అప్పుడు నేను మసాలా వేసుకుంటున్నానండి. మసాలా పొడి, జీలకర్ర, ధనియాలు, అలాగే గసగసాలు, మసాలా సరుకులండి దంచి ఉంచుకున్నాను వెల్లుల్లిపాయలతో. అలాగే మీరు ముందుగానే ముక్కలు కోసుకుని అల్లం వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, మీరు వేసుకోండి. అల్లం వేయటం కూడా చాలా బాగుంటుంది. దంపడు దంచి దానికంటే, రుబ్బిన దానికంటే ముక్కలుగా వేసుకుంటే ఈ కర్రీలోకి బాగుంటుంది అల్లం. మీరు వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. నేను మసాలా పొడి వేసుకున్నాను. కూర దగ్గరికి వచ్చింది కాబట్టి ఇది సరిపోతుందండి.
ఇంకా కొంచెం వాటర్ పోతే ఇంకా మంచిగా ఉంటుంది కర్రీ అనేది. నేను చిన్నగా మంట పెట్టుకుంటాను, చక్కగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. కొత్తిమీర వేయటం వల్ల మరీ టేస్టీగా ఉంటుందండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు అంటే ఇష్టం లేనప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర చాలామందికి ఇష్టం ఉండదు, వేసుకోకపోయినా పర్వాలేదు. కూర మాత్రం టేస్టీగానే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతుంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి మీరును, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే, మొదటిసారి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు ఇవ్వండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి వీడియో చూస్తూ ఉండండి. కర్రీ అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, వాచ్ మై వీడియో. చూసారా, ముక్క కింద పన్నీరు, అలాగే క్యాలీఫ్లవర్, బంగాళదుంప చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కువ కలియబెట్టకూడదు, చక్కగాను మళ్ళీ క్యాలీఫ్లవర్ అనేది ఇడిపోతుంది. ఓకే.